మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజపుత్రులు నలుగురికి అర్ఘ్య ప్రదానము చేసి రాయంచు పట్టు వస్త్రంబులు అర్పించి స్వర్ణ కంకణములు దొరికి కంపల్సరీ కూడా కంకణం గండవేరుండము సింహమూతి కడియాలు దొరుకుతారు. ఇప్పుడు బ్రాసెట్లు పెడుతున్నారు. లేకుంటే ఏమీ లేని వాళ్ళు మామూలు వాళ్ళు పసుపు తాడు కంకణం, అది బంగారు పసుపు తాడు అంటే మామిడాకు కట్టినటి కంకణాన్ని కడతారు. స్వర్ణ కంకణములు గడిగి తోరబంధము గావించి స్వర్ణ మంజీరముల రామచరణములు గడిగి వర పూజ గావించి జగ మహారాజు ఇరుగరముల రామ లక్షణములనిడి మది మరి సంతసానముర్యంగా స్వర్ణ పల్లకీల నది రోహింపజేసి. ఈయనకు మన సీతాదేవికి ఊర్మిళకు మొగతో బుట్టూరు లేరు, వరుసకు కూడా లేరు. అందుకే జనక మహారాజే వెళ్ళాడు. ఇక్కడైతే మనకు మన సాంప్రదాయంలో బావమరులు పల్లకి వరకు ఇప్పుడు ప్రస్తుతానికి కారు వరకు తీసుకెళ్లి కూర్చోబెడతారు. తర్వాత అక్కడ కారు కానీ అది దిగాక కొంచెం బలిష్టమైన బావలు ఉంటే అంటే అమ్మాయికి అన్నలు ఉంటే ఎత్తుకొని తీసుకెళ్తారు కళ్యాణ మండపం గద్దెపీట వరకు. ఆ స్వర్ణ పల్లకీలను దిష్టింపజేసి జనక మహారాజు వరులైరువురిని భరత శత్రుఘ్నుల వర పూజ గావించి ముత్యంపు పల్లకిలనెక్కించి కుశధ్వజుడు ముదమారగా పసిడి ముత్యాల దముల సాకేత రాణులు మూవురు ప్రప్రథమున వెడలిది శ్రీజన పరివారులై. ఎవరికైనా ఫస్ట్ లేడీస్ ఫస్ట్, వాళ్ళందరూ సద్దుమణిగితే కానీ లేకుండా మార్క్ షీట్లు లేవు, మార్క్ షీట్లని వాళ్ళు వివాహం తంతును చూడకుండా వాళ్ళ ఆసనాల కోసము అడావిడి చేస్తుంటారు. అందుకని ముందుగా చక్కగా అలంకృతులైనటువంటి ఈ వియ్యాల వారు ఎవరు మన దశమహారాజు పరివారము సాకేత రాణులు, వాళ్ళ చుట్టాలందరూ కూడా పెద్ద పెద్ద పట్టు చీరలు మంగళవాద్యాలతోని చక్కటి రత్న సింహాసనం స్వర్ణ సింహాసనం అలంకరించారు. వాళ్లకు పానీయాలు అందిస్తున్నారు. పాపం చాలా నిరాడంబరంగా దశరథ చక్రవర్తి మునులు ఋషులను కూడా అక్కడ గౌరవం అన్నట్టు గురువులందరూ కూడా నడుస్తున్నాక తన పల్లెకిలో రాలేక వాళ్ళతో పాటుగా చక్కగా ఉత్తర్యాన్ని సర్దుకుంటూ మందగమనాలుగా ఆ బాజా భజంతుల్లో వస్తున్నాడు. ఆయన ముందుగానే ఆయన చెయ్యిని పట్టుకొని జనక మహారాజు నడుస్తున్నాడు. పచ్చని కొబ్బరాకుల ముత్యాల మండపాలు 4 సుమహారాలు వ్రేలాడి మెరుపుల కాంతులు ఈన స్వర్ణ కింకణాలు బంగారు గంటలు కట్టినటువంటి ఆకుపచ్చని కొబ్బరాకి పందిళ్లు మెరుస్తున్నాయట. దగదగ మెరు వివాహ వేదిక పైకి తొందరత సుతులు 4 ముందు నడువంగ వేద పఠనాన యుక్తులైన ఋషుల గూడి వివాహ వేదికను అధిష్ఠించి దశ మహారాజు జనక ప్రార్థితులైన వశిష్ఠ విశ్వామిత్రులు రాజ పురోహితుడు శతానందుని గూడి సీతారామాదుల వివాహ మంగళాచరణములను శాస్త్రోక్త విధి పూర్వకంగా జరిపించుచున్నారు. చక్కగా మంగళవాద్యాలు మోగుతున్నాయి, సన్నాయి బాజాలు. అందరు తప్పకుండా మీదికి రండి అని చాలా వినయపూర్వకంగా అతను పక్కకున్నటువంటి వాళ్ళు పూలపరాలు పట్టుకుంటే ప్రతి వాళ్ళకి ఆ పువ్వులు పోసి వివాహ వేదికకు ముందుగా రాజపురోహితులను తర్వాత వియ్యంకులను అందరినీ ఆహ్వానిస్తున్నారు జనక మహారాజు. స్వర్ణ వివాహ వేదిక మధ్య భాగమున అగ్ని ప్రతిష్టాపనకై నిర్మించినొక్క 4 హోమగుండములు చందనాక్షిత చెంపక సుమలాంకృతమైన హోమ వేదికన 4 దిశల బంగారు పాలికలుంచిరి. ఇక్కడ పాలికలు అంటే కుండలు, మట్టి కుండలు. మనం మీకు కూరాళ్ళు అంటారు అందరూ, మిగతా వాళ్ళందరూ. ఇక్కడ బంగారు పాత్రలు వాళ్ళు మహారాజులు కదా, దానికి మామిడి తోరణాలు చక్కగా సున్నము పాయిరాణి అంటే పసుపు సున్నము కలిపినటువంటి స్వస్తికులు శుభ చిహ్నాలు మంగళ చిహ్నాలు అంటే ఓము స్వస్తికు శ్రీ అనేటువంటి 3 అక్షరాలు వేసినటువంటి పాలికలు ఉంచారట. పసుపు పారాణిచే అలంకరించిన కడవలు 5 నరివైపులా ఉంచి మామిడాకులు కట్టిరి. ఇంకేంటి పసుపు కొమ్ములు కూడా కట్టారు కంకణాలుగా. అంకురార్పణ చేసిన నవధాన్యపు మూకుళ్ళు సురభీదళ ధూమ పాత్రలు ఒకవైపు, అర్ఘ్య జల పాత్రలు ఒకవైపు, సుక్కువాసాలు ఒకవైపు, శంఖ పాత్రలు ఒకవైపు, లాజాపూర్ణ పసిడి పోలికలు ఒకవైపు నిండినటువంటి వివాహ వేదిక వింత అందాలు ఒప్పారగా పవిత్ర భావన నింపి చూపరుల మనమును. ఒక వివాహ వేదిక చూడంగానే అక్కడ మంగళ ద్రవ్యాలు నిండినటువంటి పసుపు కుంకుమ కుండలు, ఈ పాలికలలో ఒక దాంట్లో బియ్యము, ఒక దాంట్లో వడ్లు, ఒక దాంట్లో బెల్లము, ఒక దాంట్లో కుడుకలు, ఇవన్నీ కూడా నింపి చక్కగా 4 వైపులా ఉన్నాయంట. పసిడి పల్లె రమ్ముల ముత్యాల రాసులు, చిత పల్లె రమ్ముల రత్నాల రాసులు, వజ్రాలు నీలాలు మణిమయ పసిడి పల్లెరాలు 10,000 పుట్ల పచ్చని అక్షింతల రాసులు. కనీసము ఒక 5.5 కేజీలు తలంబ్రాలు కలుపుకోవాలట.
అందరూ ముత్తైదులందరూ వచ్చి కలుపుతారు. అటువంటి తలంబ్రాలు కలపాలి. ఇక్కడేంది నలుగురు కదా వధూవరులు, ఎవరి వాళ్ళకు వాళ్ళ మహారాజులు కదా, చక్కగా 10,000 పుట్ల అక్షింతలు కలిపారు. మత్తు పరిమళాలు సోగి మనసు మై మరిచి పరిమళ సుగంధ ద్రవ్యముల నిండి ఉండే పలు విధముల విరిపళ్ళెరంబుల మరించి పసిడి పేటికలో ఉన్న పట్టు పచ్చని వస్త్రముంచి పసుపు కుంకుమలు చేర్చి గౌరీ దేవతను ప్రతిష్ఠింపజేసి పచ్చని సైదపు జ్యోతుల నడుమ దేవిని నిలిపి మనసారా రామవ్రతమాచరించి జనక కన్యకలు. ఇక్కడ గౌరీ యారాళ్ళని చేస్తారు. ఒక ప్రమిద మీద ఒక ప్రమిద. గౌరీదేవికి యారాళ్ళు ఎవరు లేరు, మహాశివుడికి అన్నదమ్ములు లేరు. కానీ గౌరీదేవిని ఒక కన్యకని కాకుండా గౌరీ యారాళ్ళు అని ఒక చేసి మధ్యలో పసుపు అమ్మవారిని. ఇప్పుడు వివాహం చేసుకునేటువంటి కన్యకనే మనకు గౌరీదేవి. చుట్టూ పాలికలు ఎలాగా పెడతామో గోధుమ పిండిలో పసుపు వేసి చిన్న చిన్న కుండలుగా చేసి 4 పక్కలకు 5 పెడతాము. పెట్టి మధ్యలో పసుపు గౌరిని పెడతాము. అది సాన అనేది. అక్కడ సందేకాలు కొట్టించడానికి మళ్ళీ ఆ సానని వాడతాము. గంధం గీకుని ఎర్ర రాయి శిల రౌండ్ గా ఉంటుంది, అంటే బండి చక్రంలా ఉంటుంది. సంసారం అనే ఒక బండికి అది ఎటువంటి అధిష్టానం అవుతుంది. గర్భము నీటితోని నిండి రౌండ్ గా ఉంటుంది. గర్భ శిశువు లోపల ఉంటుంది. ఒక గర్భము గుండ్రంగా ఉంటుంది. అది దానికి సూచకగా సాన అనే దాన్ని పెడతారు. దాని మీద అప్పుడు బంగారువి వెండివి, మా కాలంలో కూడా వెండి పెట్టెలు ఇచ్చారు, మంగళ పెట్టె. తర్వాత మేదరి బుట్టలు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఇత్తడి కడాయి పోసే మంగళవార పెట్టె, ఇప్పుడు స్టీల్వి పెడుతున్నారు. అలాగా ఒక పసుపు సిల్లిక బట్టను వేసి దాంట్లో పసుపు తమలపాకుల మీద పసుపు గౌరిని, పోక, ఖర్జూరం పళ్ళు 4 పక్కల గౌరీ యారాలను ఉంచి చక్కగా మౌనవ్రతంతో వధువులు నలుగురు కూడా పూజ అంతా ఆచరిస్తున్నారు. ఎప్పుడు ఓ మంగళ గౌరీ నమః. అసలు గౌరీ పూజ నోటికి వస్తుంది, చాలా మంది అమ్మాయిలకు నేర్పుతారు. అది ఏది రాకుంటే ఓ మంగళ గౌరీ నమః మమం సౌభాగ్యం. దేవదేవి మహాదేవి శంకరార్థ స్వరూపిణి కాత్యాయని మహాదేవి కైలాసాచల నివాసిని తవ పూజాం భక్తియుక్త చేతసాం సదాముదా కరిష్యామితో ప్రీత్యర్థం మమావిష్టదృతం కురు గ్రహ దోషాది దుర్దోషం క్షిప్రమాపయ శాంభవి కళ్యాణం కురిమే దేవి సౌభాగ్యం దేహిమే శివే సౌభాగ్యం దేహిమే శివే సౌభాగ్యం దేహిమే శివే అని ప్రతి వధువు కూడా ఆ అమ్మవారికి పూజ చేసి ఆ ఒడి పట్టుకొని సౌభాగ్యాన్ని మని నా భర్త 10 కాలాల పాటు సౌభాగ్యంగా నీ ఆశీస్సుతోని నేను పిల్లా పాపలతోని చల్లగా ఉండాలబ్బా, నీకులాగా నేను నిత్య సౌభాగ్యనై ఉండాలి, నీలాంటి మాంగళ్య బలాన్ని నాకు ఇవ్వు తల్లి అని మనసారా ప్రార్థించాలి. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు, వీడియోకు తల తిప్పడం కాదు. ముందు అక్కడ కరెక్ట్ గా పూజ చేయాలి. అది పూజ చేయకుంటే జీవితం అంతా అతులాకుతలమవుతుంది. 3 నెలల్లోనే భర్తతో గొడవలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా అవుతాయి. కాబట్టి మంగళగౌరి పూజ చేసే వాళ్ళు చాలా ప్రశాంత చిత్తంతో 11 నిమిషాలు కనీసం 11 సార్లు పూజ ఏమి రాకుంటే ఈ శ్లోకాలు ఏమి రాకుండా ప్రతి తల్లి ఈ మంగళగౌరి శ్లోకాన్ని తన కూతుళ్లకు తను నేర్చుకోవాలి, తన కూతుళ్లకు నేర్పించాలి. చేస్తే జీవితం అన్ని వర్ణాల వాళ్ళు. అది ఏది రాకుంటే ఓం మహామంగళ గౌరీ నమః, ఓ లేకుంటే ఓం కాత్యాయని దేవే నమః మమ సౌభాగ్యం దేహిమే సౌభాగ్యం దేహిమే సౌభాగ్యం దేహిమే సౌభాగ్యం అని 3 సార్లు అమ్మవారిని అడిగితే ఆమె నిరంతరం మీకు నిండు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు 87 సంవత్సరాలు బతికినా పచ్చటి ముత్తైదువగా ఇటు భర్త ఒడిలో అటు కొడుకులు మనవలు పక్కకుండంగా చక్కగా కైలాస పర్వతానికి తీసుకెళ్తుంది. అటువంటి మరణాన్ని కావాలని ప్రతి వధువు కోరుకోవాలి. అస్తవ్యస్తమైన జీవితాన్ని ఏ వధువు కూడా గడపకూడదు. మంగళసూత్రము పసుపుతాడు కట్టించుకున్నదే అందుకోసం, ఒక వంశాన్ని ఉద్ధరించడానికి, తన పుట్టింటి గౌరవాన్ని నిలపడానికి. త్యాగమైనటువంటి స్త్రీ జీవితం చాలా మంగళప్రదంగా ఉండాలని సకల దేవతలు ఆశీర్వదిస్తారు. ప్రతి వధువు అది కోరుకోవాలి. చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకొని పెళ్లి మండపంలో అడుగు పెట్టాలి. అట్లాగా అమ్మవారి పూజ చేశారు. విజయమను అర్హామూర్తం మునతోర బంధము గావించవరులకు వశిష్ఠ మహర్షి మంగళ కౌతుకాలు గావించిన వధులు నలుగురు జిలుగు మేలి ముసుగులోన వెన్నెల రేఖలై విలసిల్లగా సుకుమార కరమ్ముల తోరగ బంధము గావించి శతానందుడు శుభాశిష్యులతోడ వధులన్న పల్లనూరికి అరుణకాంతులను పచ్చడి దోషిట పచ్చడి నారికేళము పదిలంగబట్టి. అంటే నారికేళం ఎందుకు పడతామంటే జలాన్ని ఇప్పుడు అక్కడెక్కడో ఇప్పుడు ప్రస్తుతానికైతే వివాహం అనేది ఇక్కడ హాల్లో అవుతున్నాయి. అందరూ కూడా అశుభ్ర వస్త్రాలతోని అలాగా శుచి శుభ్రంగా లేని వాళ్ళని తాకుతాం. కాబట్టి జలాన్ని పట్టుకొని ఉన్నవాళ్ళు నిప్పును పట్టుకొని ఉన్నవాళ్ళు, అంటే నిప్పును అనేది తద్దినాల వాటికి పట్టుకొని వస్తాము. కానీ జలం పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి
అమంగళకరమైనటువంటి ఉండదు. ఈ నారికేళంలో జలం ఉంటుంది, అది పచ్చని ఎందుకు పట్టుకోవాలంటే ఆకుపచ్చ దాంట్లో బాగా నీళ్లు ఉంటాయి. కొబ్బరి బొండం, ఆ కొబ్బరి బొండాన్ని ఎందుకు పట్టుకోవాలి వధూవరులు అంటే ఎవరు శుచి శుభ్రంగా లేకున్నా మడితో ఉన్నట్టు లెక్క. ఆ నీటిని పట్టుకొని ఆ కొబ్బరిలో నీరే కొబ్బరి ఎలా అయిపోతుందో ఇటువంటి తీయటి మధురమైన వాత్సల్యము ఆత్మీయత అనురాగాలు పంచడానికి కొబ్బరికాయ. దాని లోపలనే జనిస్తుంది నీరు, బయట నీరు కల్మషం ఉంటుంది, కానీ కొబ్బరి నీరుతోనే జలాభిషేకం ఎందుకు చేస్తాము, కొబ్బరికాయనే ఎందుకు కొడదంటే అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ చెప్పుకోవాలి. కొబ్బరికాయ ఎందుకంత పవిత్రమైంది, అలాగా ఆ లోపల ఉన్నటువంటి జలాన్ని పట్టుకొని నడుస్తుంది కాబట్టి వధువు ఎటువంటివైన అమంగళకరమైన గాలి ధూళి అశుభ్రత సోకకుండా మంగళప్రదంగా వివాహ వేదికలో అడుగు పెడుతుంది. అందుకని ఆమె కొబ్బరి బొండాన్ని చక్కగా పసుపు రాసి ఇప్పళ్ళ చెమికీలు అతికి, ఆ గమ్ములు అతికి, ఫెవికాళ్ళు అతికి, అవి పీకిన వచ్చుడు లేదు, ఆ మంగళసూత్రాలు దానికి అతికి, ముహూర్తం అతిపోయినా ఫెవికాలకు అది ఆ పసుపు తంగు తాడు అతుక్కొని పోతుంది, పచ్చి ఆరనివ్వరు. అలాంటి అనవసరమైన ఆర్భాటాలు. చక్కగా కొబ్బరి బొండానికి రౌండ్ గా పసుపు పూసానికి ఇంత బొట్టు పెట్టాలి, అమ్మవారి ముఖంలాగా అమ్మోరులాగా పెట్టాక ఆ పసుపు కుంకుమ ఆకుపచ్చ రంగు బుధుడు, పసుపు రంగు గురువు, కుంకుమ కుజుడు, లోపలి నీరు శుక్రుడు తెల్లనిది మధురమైన అంటే పంచగ్రహాలు ఉచ్చ స్థానంలో పంచగ్రహాలను పట్టుకొని వెళ్తుండే. ఈ చెమికీలలో గ్రహాలు ఉండవు, ఈ మెరుపుల్లో గ్రహాలు ఉండవు. అలాగా నవగ్రహాల యొక్క దీవెనలు తీసుకొని పచ్చని పందిట్లో ఒక వధువు అడుగు పెట్టాలి. ఆమె అరుణకాంతి అయిన పచ్చని దోసిడ పచ్చని నారికేళము పదిలంబుగా బట్టి నువ్వు సిగ్గు బరువున కలువ కనుల నేలకు వాల్చి రాజ హంస నడకలు హొయలు కురియంగా మేనమామ సుకేతుడు బట్టి నడిపింపగా మేనత్త సత్యకీర్తి వెంట నడయాడంగా చెలుల నడమ చెంగలువ పూల మాల ఓలి మందగమనాల నడియాడ రామ మనోహరి. ఒక నిండు గర్భిణి పక్కకు కుండ పట్టుకొని ఎలా నడుస్తుందో అలా నడవాలి. అహనా పెళ్ళంట అన్నట్టుగా ఆ ఘటోద్గజని వేషంలో సావిత్రి నడిచాక దన్న నడుచుకుంటూ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ వధువులు వస్తున్నారు. అది చాలా అసభ్యకరమైన ప్రవర్తన. వివాహ వేదికకు తలవాల్చుకొని ఒక మేలి ముసుగు ధరించి ఆ ముసుగు తీసాక వరుడే ముందు చూడాలి. అలాగా మందగమనాల వెళ్ళాలి. ఫ్రెండ్స్ తో పక్కకు మాట్లాడుకుంటూ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ వాళ్ళు గ్రీటింగ్స్ చెప్పుకుంటూ పెళ్లి కాకముందే మౌనంగా మంగళసూత్రం కట్టే వరకు మౌన వ్రతాన్ని, ఎప్పుడైతే గౌరీ పూజకు కూర్చున్నామో అప్పుడు మౌన వ్రతాన్ని, మంగళసూత్రము గుండె మీద పడే వరకు మౌన వ్రతాన్ని వీడకూడదు. అట్లాగా వెళ్ళిన వధువు సలక్షణమైన వధువు అని చెప్తోంది. ఇంద్రభవనం తలపించి వివాహ వేదిక పైన ఎత్తైన పసిడి పీఠాల 4 పరిచినారు ముందు పీఠాన రామచంద్రుడు వెరియంగా వరుస పీఠార సోదరులు మౌగులు ఆసీనులైనారు. కన్యాదాతలైన జనక కుశధ్వజులు సతీ సైతులై కన్యాదాన విధులు నిర్వహించుచున్నారు. వశిష్ఠ విశ్వామిత్ర శతానందుల మౌగులు వివాహ విధిని జరిపించుచున్నారు. విశిష్టముగా వధువులు 4 కళ్యాణ వేదిక నదిష్టింపగా ఘనమున మోగే మంగళవాద్యములు నలుగురికి ఎదురుగా వధువుల నుంచి రంగ వైభవంగా జరిపించుచున్నారు. వివాహ తంతునంతా శ్రీ సీతారామ కళ్యాణము తిలకించగా లోకమంత ఏకమై అచడనే చేరనేమో. ఎందరు వచ్చనేమి అతి విశాలమైనది మిథిలా నగరము. అతిథి మర్యాదలు అందించుచున్నారు జనక పరివారము. ఇంతటి ఘన వైభవం ఉందన్నట్టు కన్నుల చూడని జనులు మదిలోన మధునానుభూతి పొందుచున్నారు. ఒక్కొక్క వివాహాన్ని చూశారు. 4 వివాహాలు ఏకధాటిగా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కాబట్టి అంతమంది జనాలున్నా, కొన్ని వేల లక్షల మంది జనాలున్నా కిండ్ ఆఫ్ సైలెన్స్, ఎక్కడ సవడి లేదు. మంచి మంగళవాద్యాలు వేదఘోషణలు చక్కగా జరుగుతున్నాయి. సుస్వరాన జరుగు వివాహ తంతునంత నిశ్శబ్దాన వినుచున్నారు లోకులంతా. వధువరులైరువురి దోసుళ్లలోన ఎండు కుడుకలుంచి ఎందు పచ్చి పాలు చిలకరించి జతలు చేసినారు. మట్టెలు మంగళసూత్రములు పచ్చని అక్షింతలపై ఉంచి పూజాది కార్యములు నిర్వహించి పురోహిత గణములు. ఎటువంటి ముహూర్తము? కర్కాటక లగ్న సుమూర్తమున శ్రీరామ రమ్యకరముల గూఢజిల కర్రతమల పాకుల నుంచి సీత శిరమున పెట్టించే వశిష్ఠ మహర్షి. ఇక్కడ మనకేమి బెల్లము వేడికి, చేతి వేడికి కరిగిపోయి అంటుతుంది అని తమలపాకు మీద బెల్లము జీలకర్ర దంచింది. మన సుమూర్తంలోనే దంచుకుంటాం పసుపు బియ్యం చలిపేటప్పుడే. మంగళాభరణం అంటే మంగళసూత్రాలు మంచి ముత్తైదువలతో పెద్ద ముత్తైదులతో కుచ్చించుకుంటారు. వాళ్ళలాగా సౌభాగ్యవతిగా ఉండాలని అవన్నీ కూడా ఈ దీపపు జ్యోతులు మళ్ళీ రాత్రి వివాహ తంతుకు వెలిగిస్తారు. సైదంతోని 5 చేస్తారు, అవి పక్కకు పెడతారు.
ఆ గూడా జీలకర్రని సుమూర్తము, అదే సుమూర్తం, మంగళ సూత్రం సుమూర్తం కాదు. జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలంటే జీలకర్ర ఉన్నటువంటి జీర్ణశక్తి, గర్భశుద్ధిని కలిగించేటువంటిది. ఈ బెల్లము జీలకర్ర విడిపోవన్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో విడి రాదు. అలాగా మీరు దంపతులు ఇద్దరు కూడా అంటే ఈ వాసన అంతా కూడా జీలకర్ర యొక్క పరిమళం అంతా కూడా బెల్లానికి పట్టుకుంటుంది. అంటే స్త్రీ యొక్క సౌభాగ్యము, అందము, సౌందర్యం అంతా కూడా ఆ భర్తను పట్టుకోవాలి. ఆ భర్త ఎలా పట్టుకోవాలి? జీలకర్రను బెల్లంలాగా అంటి పెట్టుకోవాలి. అది ఎంత లాగినా కొద్ది అంత పాకంకు తీగలా వస్తుంది, కానీ జీలకర్రను వీడిపోదు. జీలకర్రను బెల్లాన్ని బ్రహ్మరుద్రాదులు వచ్చినా విడి చేయలేరు. ఇంకా పాలను నీళ్లను విడి చేయవచ్చు, పాలు నీళ్ళలా కలిపి ఉండమని చెప్తారు. హంసకు ఆ శక్తి ఉన్నది. హంసలకు పాలను పాలుగా వేరు చేస్తే, నీళ్లను నీళ్లుగా వేరుగా చేస్తాయి. కానీ జీలకర్ర బెల్లమును కూడా బ్రహ్మాది రుద్రులు కూడా విడిగా ఉంచలేరు. అలాగా మీ దంపతి జీవితం జీలకర్ర బెల్లంలాగా ఉండాలని శీత శిరమున జీలకర్ర కూడా ముంచి శ్రీరామ శిరమున పెట్టించే శితానంద మహర్షి విరామములెరుగని విశ్వామిత్ర శగణములన్నీ కూడా వశిష్ఠ శతానందులు వేద మంత్రోచ్చరణ జరపంగా వరుల నలుగురు చేత వధుల శిరమ్మున దర్భోదకములుంచి. ఇలాగా ఒక్కొక్కటి 8 రకాల వివాహ తంతువు. జీలకర్ర బెల్లమే కాకుండా మంగళసూత్రాలు మట్టిలే కాకుండా తాళపత్ర తోరము అంటే గర్భాన్ని బంధించడం. ఆ వరుడు చేత తాళపత్ర తోరానికి అంటే ఈ తాటాకుతో అల్లినటువంటి ఒక పసుపు రాసిన తాడును నడుముకు బిగిస్తారట. ముత్తైదువులు పేనిన నూలు దారమునకు పసుపు రాసి రత్న ఖచ్చిత మంగళసూత్రములు నల్ల పూసలు గురించి అతిథులందరకు దర్శనంబు గావించి ధన్యతను నరించి దశరథ జనక పరివారుల చేత స్పర్శింపజేసి శితానందులు మధుపర్కములు గట్టించి మంత్రోచ్చరణము తోడ రాజపురోహితులు మంగళవాద్యములు ఇచ్చిన మోగంగా మంగళ మంత్రాలు ఉచ్చస్వరాన పలుకంగా జనుల కరకళాధ్వనులు శుభాలు చిలికంగా శిరము వంచి కూర్చున్నటువంటి సీతమ్మగళమున బరువైన పూల జడ కౌశల్యెత్తి పట్టి నిలువగా మొలక నగులతోడ మంగళధారణ గావించే రాగమౌడు. రామచంద్రుడు మంగళావరణాన్ని అంటే మంగళసూత్ర ధారణ చేశాడు. 3 త్రిమాతలకు ప్రతీకగా 3 ముళ్ళు వేశాడంట. చిగురాకు సిరిపాదమ్ముల మోదమ్ముల మట్టెలలంకరించే రామచంద్ర ప్రభు సౌమిత్తి తోడ ఊర్మిళకు శత్రుఘ్ని తోడ శుతకీర్తికి భరతుని తోడ మాండవికకు మంగళ ధారణ గావించి ఋషివరేలు మట్టెలు తొడగించి మంత్రజలము తోడ వధూవరుల చేపానిగ్రణమున నింపజేసిరి ఘనమైన సుమమాలలు వేయించిరి వధూవరులకు జతగ ఏకాసీనుల గావించి బ్రహ్మముడి వేసిరి పురోహితులు సీతను శ్రీరామగరమున ఉంచి జనక మహారాజు నయనాశ్లుకారగా జీర పలుకు గళంబున ఇయం సీత మమ సుత తవ ధర్మ పత్ని అని అట్లా సంస్కృతంలో ఆమె అంటున్నాడు. నా తనయ సీత మిమ్మెప్పుడు వీడక నీడయ్యుండు సతీ ధర్మమును అనుసరించి వెన్నంటియుండు నా సుతను స్వీకరించినను చరితాటను చేయుమయ్య ఈయనకు లాబ్ధి తిలకవో ఈ ఇంటి నీ సేవికైక. నా కూతురు రాజకుమార్తె కాదు, నీకు దాసిగా నీకు నేను అర్పణ చేస్తున్నాను, కన్యాదానాన్ని చేస్తున్నాను. నీ ధర్మాచరణకు నీ యాగక్రతువులకు ధర్మపత్నిగా నీకు అన్ని విధాలా సహకరిస్తుంది. ఇక నుంచి నా ఆస్తి అయినటువంటి నా కన్యకామణిని నీకు ఒక దాసిగా నీ ధర్మ పత్నిగా నీకు అర్పణ చేస్తున్నాను అని ఆ బంగారు కలశంలో నీళ్ళన్ని కూడా ఇద్దరి అమ్మవారి చేతులు అయ్యగారి చేతులు బట్టి వరుణి యొక్క చేతిలో ఈమె పెట్టి పాలల్లో ముందు ముంచుతారు. పచ్చి పాలు కుడకలో పోసి పచ్చి పెరుగును పోసి ఇలా ముంచి దాంట్లో పెడతారు. ఇక్కడేంటి పాలు పెరుగు కలిపితే ఏమైతే పెరుగు అవుతుంది అంటే అలాగా మీరు పాలు పెరుగు అవి కూడా వేరు చేయలేమన్నట్టు. పాలను కాచి పెరుగును వేడి చేద్దామంటే వేడి అది పలిగిపోతాయి. ఇలా పాలు పెరుగులా మీరు కలిసి ఉండాలి, ఎప్పుడు విడబాయకుండా అని ఆ 2 కుడుకలలో ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పెరుగు, ఆవు పాలు ఆవు దది అంటే పెరుగును, తేనె పంచామృతాలకు చాలా విశిష్టమైన స్థానం ఉంది మనకు అభిషేకాలకు కానీ. తర్వాత తేనెని చిలకరిస్తారు. మళ్ళీ ఇక్కడ బండి చక్రానికి ఒక ఇది ఉంచుతారు, అదొక కథ ఇంద్రునిది ఉంది. నాగలి పెడతారు, ఇప్పుడు కొన్ని చిన్నగా చేస్తున్నారు. ఆ నాగలికి ఉండేటువంటి హోల్స్ ఉంటాయి కదా, దాని మీద దర్భ ఉంగరాన్ని లేక స్వర్ణ ఉంగరాన్ని పెట్టి 7 సార్లు మంత్రం చెప్తుంటే ఒక్కొక్క ఉద్దండితో ఒక్కొక్క చుక్క నీళ్లు పోస్తుంటాడు. అంటే అది ఎందుకంటే వధువును శుచి చేసుకోవడము వరుడు. ఈ కాలంలో అంటే ఎవరికైనా స్వయంవరం, ఇప్పుడు స్వయంవరంకి అందరూ వచ్చింది, అమ్మాయిని అందరూ చూసి ఈమె నాకు భార్య అయితే బాగుండు, ఈమె నాకు భార్య అయితే బాగుండు, అమ్మాయికి సంబంధం లేదు కానీ అందరూ చూశారు కదా, ఆ చూపుల ద్వారా ఆమె మలినమైపోయింది. అలాగా ఈ కాలంలో అయితే 2-3 పెళ్లి సంబంధాలు 4వ వాడు కూడా సెట్ అవుతాడు. అందరూ చూశారు కదా, వరుడుగా వచ్చి అందరూ చూస్తారు. పెళ్లి సెటిల్ డబ్బు దగ్గరనో ఆ వరదక్షిణ దగ్గరనో ఎక్కడో వ్యతిరేకించి పోతారు. అలాంటి చాలా మంది చూసడం వలన
ఆమె అపవిత్రం అయిపోయింది అని ఈ నాగలిలో పెట్టేసి, ఆ దర్భ అంటే చాలా పవిత్రమైంది, ఆ దర్భ పోగుల ఉంగరం నుంచి ఆ ఉద్దండితో మంత్రోదకాన్ని పోస్తారట. జనక భూపతి పలుకుల చిరుహాసుడై ప్రీతిగా సతి సీతని పరిగ్రహించే పరమాత్మ చరణాల ప్రణమిల్న వధూవరులనెత్తి అక్కున చేర్చుకొని ఆనందాశ్రురాల్చి జనక భూపతి. నాటి వివాహ తంతు ఏంటంటే పెళ్లిలోనే కళ్ళు కలపాలి. 8 రకాల బంధనాలు. ఒకటి, పెళ్లికి వచ్చే ముందు మణికట్టు బంధన, కంకణం, అక్కడ తీసుకువచ్చిన తర్వాతకు మంగళ ధారణ, ఆ తర్వాత మట్టెలు, ఆ తర్వాత నడుముకు తాటాకి కడతారు, ఆ తర్వాత మళ్ళీ ఒకటి మారు పరిటే అని వేస్తారు, అదొక బంధన. తర్వాత సప్తపది పెట్టేటప్పుడు ఒక మంగళాభరణాన్ని స్వర్ణాభరణాన్ని వేస్తారు, అదొక బంధనం. 8 రకాల బంధనాలు. అష్టబంధనం వివాహంలో, అష్టపొంతనం 4, వర్గు, యోని, గ్రహము అన్ని కలవాలి. వివాహ తంతులో 8కి విశిష్టమైన సంఖ్య. వివాహ తంతులో 8 రకాలు కలిస్తేనే వివాహానికి 100 మార్క్స్ పడతాయి. అంటే ఈ భార్యాభర్తలకు దాంపత్యానికి జత కలిసిందా. అలాగే వివాహ బంధనం 8 రకాలు, సప్తపది 7 రకాలు, 3 ముళ్ళు, అంటే ఒక మనకి ఈ పోకలు 7 తన్నుకుంటూ రావాలి. అక్కడేంటి మళ్ళీ ఈ పంచభూతాలకు, ఓ ఇంద్రదేవా ఈమె నువ్వు చూసుంటావు, ఇక నుంచి ఈమె నా భార్య, ఓ అగ్నిదేవ ఈమె నువ్వు చూసుంటావు, ఇక నుంచి ఈమె నా భార్య, ఇలాగా అన్ని దేవతలకు దగ్గర ఆజ్ఞ తీసుకొని ఆమెను స్వీకరిస్తాడు. మన వివాహ తంత్ర శ్లోకాలు చాలా విశేషమే, అమోఘమైనవి. ఆ నీళ్లు వదిలిన తర్వాతకు ఆ సుందర శుభ సుముహూర్తమున పాణిగ్రహణం అంటే ఏంటంటే ఇక్కడ శుక్రస్థానము, ఇటువంటి సెకండ్ ఇచ్చుకున్నట్టు పాణిగ్రహణం గాను. శుక్రస్థానాలు 2, అమ్మాయి కుడి చేతికి, వధువు కుడి చేతికి, వరుని కుడి చేతికి ఉన్నటువంటి 2 శుక్రులు కూడా కలవాలి. ఏదో పాణిగ్రహణం ఇలా చాలా మంది పురోహితులకు తెలియదు, చాలా మంది అమ్మాయిలకు తెలియదు. ఇప్పుడు కుడి చేయికి కుడి చేయి, ఇది శుక్రస్థానము, ఇది శుక్రస్థానం. వరుని యొక్క శుక్రస్థానము, వరుని యొక్క శుక్రస్థానము 2 కూడా ఇగో ఇట్లా కలవాలి, ఇలాగా కలవాలి. బంధం అంటే 2 ఒత్తి పట్టి మంత్రజలం వదిలే వరకు పాణిగ్రహణం చేయాలి. ఇప్పట్లాగా ఇప్పుడు బైక్ల మీద అన్ని అయిపోయాక పెళ్లిళ్ళు అవుతున్నాయి. అంటే శుభముహూర్తంగా జరిగేటువంటిది మాత్రమే సలక్షణంగా ఉంటుంది. కళ్ళు కలుకోవడము, చెయ్యి కలవడము, దండలు మార్చుకోవడము, మంగళసూత్రాలు కట్టడము, మట్టెలు పెట్టడం, ఇవన్నీ. ఏదో గిఫ్ట్ ఇవ్వడము, వాడు గాజులు కొని ఇవ్వడం, బైక్ మీద తీసుకెళ్ళి ఎప్పుడో అమావాస్య అర్ధరాత్రి పట్టుకపోయి ఏ సెకండ్ షో సినిమాకి వెళ్ళడం, ఇవన్నీ కూడా అశుభమైనటువంటివి. వివాహం అయ్యేంత వరకు భార్యాభర్త కనీసం నిశ్చయమైనాక ఆ కొద్ది రోజులు మాత్రం చూసుకోవద్దు, మాట్లాడుకున్న అది కూడా నేరమే, మాట్లాడుకోవడం కూడా. ఇక ఇవాళ రేపట్లో వెళ్ళదు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువ అయి మన మంగళ సనాతనమైన సాంప్రదాయాన్ని కూలుస్తున్నాయి. అట్లా కాకుండా ఇక చాలా శుభప్రదంగా ఈ శుక్రగ్రహం కలిసేటువంటి పాణిగ్రహణాన్ని నిర్వహించారట. ఆ సుందర శుభముహూర్తం ఆకాశం నుండి ప్రకాశవంతమైన సుమవర్షము గురిసె దివ్య దుందుబీలు మ్రోగంగా, గీతావాదిత్రాది నినాదాలు మోలు మ్రోగంగా, అప్ససల నాట్యంబు సలిపంగ, గాంధర్వులు మధుర గానాలు వినిపించి, నారద తుమ్రులు వీణల మీటగా, యక్ష కిన్నర కింపురుషాలు పుష్పాంజలి కురిపించి, అత్యంత మహాద్భుతాశ్చర్యకరంబున సురులు నరులు జగదానందకరమైన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవములు వీక్షించసాగిరి. నీలాల దోసిళ్ల రామచంద్రమూర్తి ముత్యాల తలంబ్రాలు పోయగా, అవి నీలాలుగా మారి సీత శిరమ్మున తాకి రత్నాలుగా మారే. ఇక్కడ ఎందుకైందంటే ఆయన ముత్యాలు తీశాడు, ఈయన చేతి నీలం కదా, నీల మేఘుడు, అవి అందరికి చూపర్లకు తీసే ముత్యాలే గాని ఆయన యొక్క శరీర కాంతి పడి మన మెర్క్యూరీ లైట్లకు తెల్లటి వస్త నీలంగా ఎలా మారుతుందో అలాగా అవి నీలాలుగా మారిపోయేట. ఆమెను తాకి, ఆమె స్వర్ణదేహి, ఆమె స్వర్ణదేహం కాబట్టి గులాబీ, లేత గులాబీ వర్ణంలో ఉంటుంది కాబట్టి అవి రత్నాలుగా మారిపోతున్నాయి. ఆమె దేహాన్ని పట్టుకొని పచ్చని తలంబ్రాలు పరమాత్ముడు పోయగా, విరి తలంబ్రాలు పోసే విరిబోని, వరి తలంబ్రాలు మారి జయక్షణపై జల్లగా చిలిపి చేతతోడ శ్రీరామచంద్రుడు పళ్ళెములు ఎత్తి పోస్తున్నాడు. మగపిల్లలు బలంగా ఉంటారు, ఎత్తుగా ఉన్నాడు. ఆజానుభావం అరవింద దళాయదాక్షం, చాలా పొడుగైన చేతులు. అమ్మవారు అంత దూరంగా ఉన్నా కూడా ఈమె కొంచెం కుర్చగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. వీళ్ళకి ఎత్తులో మాత్రం పోటీ సరిపోలేదు. పసిడి పళ్ళాలెత్తి తలంబ్రాలు పోయాల్సి పోగుతల చిన్నార జానకి అని సునేనాళ్ళుని అడ్డగించే కాసింత, అమితోత్సాహన కౌసల్య పళ్ళెరము పట్టించి నాదుని అందుకోలేని నాసి సీత నెత్తి పట్టి చక్కగా ఎత్తుకుందట కోడల్ని. అంటే అత్త అంత ఆత్మీయంగా ఉండాలి. పెళ్లి గద్దెల పీట మించి కారాల మిరియాల నూరి అత్తలు కాదు. ఆమె జడ ఎత్తి పట్టింది తన కొడుకు మంగళసూత్రం కట్టగా కోడలికి.
కొడుకు ఎత్తును అత్తుకోలేని కోడల్ని తను ఎత్తుకుందంట, ఇలా 2 చేతులు ఎత్తుకొని తలంబ్రాలు పోయించిందట కౌసల్యాదేవి. 10,000 పుట్ల పచ్చక్షింతలలోన పరమాత్మయులే వధూవరుల అత్తములు ఇష్టంన మునీరా వరి అక్షింతలలోన. ఎంతగా అక్షితం అంటే క్షేము కానిది అక్షితం. ఆ పచ్చటి అక్షింతలు అలా పొయ్యడం వల్ల మనం దేవుడికి కూడా పోస్తుంటాం కదా, అలా ప్రతి కళ్యాణంకి వెళ్ళినప్పుడు కాసిన తలంబ్రాలు పట్టుకెళ్ళాలట. ఆ తలంబ్రాలు పొయ్యడం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులు కాసిన తలంబ్రాలు లేక ఏం చేస్తారు, 2 నోట్లో వేసుకోవాలి, 2 పొట్లంగట్టి బీరువాలు పెట్టుకోవాలి, ఇంకా కొన్ని పొలంలో చల్లుకోవాలట. దశరథ జనకులు తమ తమ వారిని పట్టి లేపి ఎత్తైన పసిడి పీఠాలపై జంటగా ఆసీనులుగా వెంచిది సతులను గూడి దశరథమహారాజు సుతులు 3 మారులు 7 అడుగులు అగ్ని ప్రదక్షిణమనరించిది. ఇక్కడ అగ్ని ప్రదక్షిణ 7 అడుగులు వేయాలి, 7 జన్మల అనుబంధానికి, 7 పిడీలను ఉద్ధరించడానికి, వంశాన్ని ఇవ్వడానికి. దేశ దేశాలను ప్రశస్తులందరూ మేలు మేలు కానుకలు అర్పించిది. బంధువు జనాలు మోదంబున ఘనమైన బహుమానాలు చదివించిది. దంపతులైన వధూవరులకు సంధ్యకాలు ద్రొక్కించి ఆ అమ్మవారు పూజ చేసినటువంటి ఆ స్నానం చేస్తారు. అక్కడ ఏంటంటే ఇక్కడ ఘాతకం అంటే పదఘాతనము, ఎప్పుడైనా సంసారంలో ఉడుదుడుకులు రావచ్చు అనేటికి ముందు అమ్మాయి కాళ్ళను అబ్బాయి, అబ్బాయి కాళ్ళను వధువు, అంటే ఇక్కడ మన వధూవరులు అని చెప్పుకోవాలి. వధువు కాళ్ళను మంత్రోక్తంగా 7 పెద్దన వేలిని 7 సార్లు అడుగుతో తొక్కాలి. అమ్మాయి ఏమో వేళ్లతోని మాత్రమే భర్త కాళ్ళను తొక్కాలి, అడుగు వేయకూడదు. అది వివాహతంత్ర సూక్ష్మమైనది, మీకు పెళ్లిళ్ళు కాని వాళ్ళని నేర్చుకోవాల్సినవి ఇవి. నాది రామాయణం వింటుంటే వివాహం చేసుకునే వధువరులను ఎలా పాణిగ్రహణం చేయాలి, పురోహితుడు చెప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. ఎలా కాలు తొక్కాలి, ఎలా సప్తపది దాటాలి, ఎవరితో మాట్లాడకుండా ఆ అగ్ని కార్యక్రమాన్ని హోమాన్ని జాగ్రత్తగా చేయాలి. సమస్త వివాహాది కార్యాలు సంపూర్ణమునరించ కులదైవలను పూజింపజేసి రాజ పురోహితులు. ఇక వివాహం అయిపోగానే చివరి గడియ రానే వచ్చింది. వివాహంతలోని చివరి గడియ రానే వచ్చి అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్లలను అప్పగించవేళాయి. అక్కడ పెట్టుకున్న కులదేవతలు, ఇక్కడ పెట్టుకున్న కులదేవతలు ఆ కలశాలు, బియ్యము, ఖర్జూరం పండ్లు, పసుపు నీళ్లు, మామిడాకులు పెట్టుకుని కలశాలను తీసుకువస్తున్నారు. క్షీరముతోడ సీత ఇరుకరములు తడిపి నయనాశ్లుగారగ దశ దంపతులకు అప్పగించే జనక మహారాజు కైక సుమిత్రులు మేలు కానుకలిచ్చి సీతను అప్పగించి అత్తమామలకు సునేనాదేవి చిట్ట చివరిగా అత్తమామలకు అతి చివరిగా భర్తకు అప్పగిస్తారు. మరుదులకు, మరదళ్లకు, తోడికోడళ్లకు, ఆడపడుచులకు, బంధువర్గాలకు అందరికీ మేలు మేలు పట్టు వస్త్రాలు, పట్టు చీరలు, మంగళాభరణాలు, బంగారు నగలు, రిటర్న్ గిఫ్ట్లు అన్ని ఇచ్చి అప్పగించారట. రామ సోదరుల మూవరికి మేలు వస్త్రములు ఇచ్చి సీతను అప్పగించే జనక మహారాజు అశ్రులుగారంగా పసిడి పీఠాన గంభీర వదనుడైన గరుడ వాహనుని చేరి కరములు మోడ్చి కన్నీరు కార్చి శ్రీరామ కరంబుల సీతా మహాదేవి నుంచి అంటున్నాడు. కంటి పాపలాగా సాకుకుంటి సుమబాల నా తల్లిని పాల ముంచిన నీట ముంచిన ఇక నీదే భారము తండ్రి అనుచున్ ఆ పలేని అతి దుఃఖాశయంబున హరికరముల సిరి నుంచి వేదన పొందిరి జనక దంపతులు వాడిన మోముల తోడ. ఆయనకు దుఃఖం ఆగుతలేదు. కన్నడం ఊర్మిళని కన్నా కూడా ఎప్పుడైతే స్వర్ణపేటికల వచ్చిందో ఎప్పుడు తండ్రి ఒళ్ళోనే పెరిగింది. అన్నిటికంటే దుఃఖం, ఇటు అన్నదమ్ములు, అటు అందలు. ఆ సీన్ చూస్తే సంబంధం లేని బంధువులు కూడా ఏడుస్తారు. మొత్తం పరివారం కూడా కనరాసు రాస్తున్నట్ట, మా తల్లి వెళ్ళిపోతుంది, మా జనకబాల, మా జానకీదేవి అయోధ్యకు వెళ్ళిపోతుందా అని అనుచరులు, సేవక గణాలు, పరివారక గణాలు అందరూ కూడా ఏడుస్తున్నారంట. వాళ్ళ ఓణీలను, కొంగులను నోట కుక్కుకొని అతివలందరూ శ్రీనిజే పట్టిన శ్రీహరి మామ నూరడించే మమత కురిపించే గుప్పిట ఇమిడిన కలిగి కర కంపనలు రాముణ్ణి కదిలివేసే. ఆమె తండ్రిని వదిలి వెళ్ళడానికి ఆ దుఃఖం అంతా గట్టిగా ఆపుకోవడం వల్ల వణికిపోతుందన్నట సీతమ్మ తల్లి. గట్టిగా తన బలమైన అరిచేతన అమ్మవారి యొక్క చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకున్నాడంట. ఇది అనుభూతి వాళ్ళిద్దరికీ ఆ స్పర్శ మాత్రంగా తెలుస్తుంది అన్నట్టు. అరుణాశ్రునైనాల జనక పరివారం అంత కాంతిహీనులేని కలత చెందిన హృదయలేని విశ్వశాంతి వెదల్లు వైదేహి మాము కన్నవారి వేడి వేళ్లకు చిన్నబోయే. ఇక ఆ భర్త యొక్క చెయ్యి విడిపించుకొని తండ్రి మెడకు ఒక పూలహారంలాగా ఉరికి, ఎక్కడో ఒక ఏనుగు దూరంగా విసిరితే ఒక పూలహారం వచ్చి మెడలో ఎలా పడుతుందో అలాగా ఒక తేలికైన పూలహారంలాగా గాలి ఓటున వచ్చి తల్లి కన్నా ఎక్కువ తండ్రి దగ్గర చనువు ఎక్కువ జనక మహారాజు. తండ్రి మెడకు 2 చేతులు వేసి బోరు మలనట సీతమ్మ తల్లి. శోకము నిండిన విషాదమలిమిన పరిసరాలను హాస్యవచనాల ఆహ్లాదపరిచే దశరథ మహారాజు. ఇక అందరు ఏడుస్తుంటే ఆయనకు కూడా బాధగా ఉంది. ఎంతైనా పెంచిన ప్రేమ, ఇన్ని రోజులు 14 సంవత్సరాలు అతి గారాభంగా
ఇప్పుడైతే 32 సంవత్సరాలు పెంచుకుంటున్న అమ్మాయిలను ఇంకా కష్టం. అలాగా ఎన్నడు విడవక ఇప్పటి పిల్లలాగా హాస్టల్కి వెళ్ళి జాబులు చేసి హాస్టల్లో ఉండి చదువుకోలేదు. ఎప్పుడు అమ్మ నాన్న కొంగులు పట్టుకునే తిరిగారు. అలాగా చాలా బాధగా ఉంటే అదంతా కూడా హాస్య వచనాలతో ఆహ్లాదపరిచాడు. ఏమంటున్నాడంటే 5 దివసముల నుండి జనక భూపతి వింట విందులారగించి అయోధ్యవాసులమంత స్థూలకాలమైతి మినేడు. మేమందరం బరువు పెరిగాము. ఒక్కొక్కళ్ళము 50 కేజీలు ఉన్నాము. ఇక్కడ వచ్చి 100 కేజీలు అయినాము. చిన్న దర్వాజ నుంచి 2 ఫీట్ల దర్వాజ నుంచి పోయినాం, పోయేవాళ్ళము. ఇప్పుడు 6 ఫీట్ల దర్వాజలు పెట్టుకోవాల్సి వస్తుంది. మేము పోగానే మా అయోధ్య నగరాన్ని ముందు మేము పెద్ద విశాలంగా తీసుకోవాలి. 6గురికి పట్టాల్సిన ఇప్పుడు 2కే పడుతుంది అన్నట్టుగా ఒక హాస్యవచనాలుగా నిరంతరమేము నగరము పెంచవల నగరం మీరు కాయ మాకెంత కష్టమాయ్ నష్టమాయ్ అంటున్నాడు దశరథ మహారాజు. మీరు అమ్మాయిని ఇచ్చారు కానీ మీ దగ్గర 5 రోజుల నుండి రాత్రి పగలు ఖాళీ లేకుండా తిని స్థూలకాయం అయిపోయినాము. అందుకని మాకు నగరాన్ని ఇప్పుడు మేము విస్తృతపరచుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ని 4 బెడ్రూమ్ చేసుకోవాలి. మా ఇళ్ళని పెంచుకోవాలి. మాకెంత నష్టం వాటిల్లి జనక మహారాజా అని ఒక హాస్యవలరి కురిపించాడు దశరథ మహారాజు. దశత మధురవచనంబుల సర్వులు సస్తులైరి మోముల హాస్య చంద్రికలు విరిసి ఆహ్లాదమాయ పరిసారమంతను. అందరిగా నవ్వుల జల్లులో పోతున్నారు. ఇక రేపు విందు. జై శ్రీరామచంద్ర మహారాజుకి జై. స్వస్తి.